నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. 11 సీట్లకే జనం వైసీపీని పరిమితం చేసినా వాళ్ల బుద్ధి మారలేదు. శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తే ఉపేక్షించేది లేదు. హెచ్చరించిన సీఎం చంద్రబాబు. సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వానికి 2 కళ్లు. తల్లికి వందనం అర్హులకు నిధులు విడుదల చేస్తాం. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ వెల్లడి. దొంగ బిల్లులతో గత ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు సేకరించింది. పక్కా ఆధారాలు ఉన్నాయి. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని ఆరోపణ. 11 ఏళ్ల మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్న మంత్రి సత్యకుమార్. బీజేపీ ఆధ్వర్యంలో వికసిత భారత్ అమృతకాలం సంబరాలు. దేశంలో ఎక్కడా అమలు చేయని విధంగా ఏపీలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా సహించేది లేదని హెచ్చరించారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరుతామని మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సూపర్ 6లోని తల్లికి వందనం పథకాన్ని అమలు చేసేందుకు జీవోను విడుదల చేసి మంత్రి నారా లోకేష్ కు అందించారు. ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ తో కలిసి సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం సుమారు 67 లక్షల మందికి తల్లికి వందనం ఇవ్వనున్నట్లు చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్దిదారుల జాబితాను పెడతామని, ఏదైనా సాంకేతిక సమస్య ఉంటే వాటిని పరిగణలోకి తీసుకుంటామని సీఎం పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలోని చాలా స్పష్టంగా, మేనిఫెస్టోని కాకుండా ప్రచారంలో కూడా చాలా స్పష్టంగా చెప్పాను. అభివృద్ధి, సంక్షేమం, ఎన్డీఏకి 2 కళ్లు, ఈ 2 కూడా సమాంతరంగా ప్యారలల్గా ముందుకు తీసుకెళ్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. ఎన్నికల మేనిఫెస్టో చాలా విషయాలున్నాయి. సూపర్ 6 మేజర్గా హైలైట్ చేశాం. ఆ సూపర్ 6లో అతి కీలకం తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఆ తల్లుల అకౌంట్లో ఆ డబ్బులేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రాజధాని అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసి మరలా వాటిని సమర్థించుకోవడానికి వైసీపీ నేతలు సిగ్గుండాలంటూ సీఎం చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పొగాకు రైతులు గిట్టుబాటు ధర కల్పిస్తూ ఉంటే పొదిలి వెళ్లి వాళ్లను రెచ్చగొట్టాల్సిన అవసరం జగన్కు ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. రాక్షసుల మారిగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలని, ఎక్కడికక్కడ లా అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేయాలని, ప్రజలకు ఇబ్బందులు కలిగించాలని అనేకమైనటువంటి, నేను ఎప్పుడూ నా రాజకీయ జీవితంలో చూడనటువంటి విన్యాసాలు, చూడనటువంటి అకృత్యాలు చేసే పరిస్థితికి వస్తున్నారు. కొంతమందికి విష ప్రచారం చేసి, రౌడీజం చేసి, దౌర్జన్యం చేసి పెత్తనం చేయాలనుకుంటున్నారు. ఆ ఆటలు నా దగ్గర సాగవు. నేను ఐఎమ్ వెరీ క్లియర్. మళ్లీ చెప్తున్నా, మీ ద్వారా ప్రజలకు కూడా చెప్తున్నా, ఇంతవరకు నా మంచితనాన్ని చూశారు. తోక తెప్పితే మాత్రం పబ్లిక్ సేఫ్టీ కోసం ఎవ్వరిని ఉపేక్షించను. గడిచిన 10 ఏళ్లలో రాని పెట్టుబడులు ఈ ఏడాదిలో రాష్ట్రానికి తీసుకొచ్చినట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా సామాజిక పెన్షన్లు అందిస్తున్నట్లు చెప్పారు. ఉండవల్లిలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై సీఎం చంద్రబాబుతో కలిసి మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. సంక్షేమం, అభివృద్ధి అనేవి కూటమి ప్రభుత్వానికి జోడెద్దల బండి లాంటివని పేర్కొన్నారు. విధ్వంసం నుంచి వికాసం వైపు ఈ ఏడాదిలో అడుగులు పడ్డాయన్నారు. తల్లికి వందనం హామీని నిలబెట్టుకున్నామని, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమలు చేస్తామని స్పష్టం చేశారు. కేంద్రంలో ప్రధానమంత్రి గారు, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది ఈరోజు నడుస్తుంది. గడిచిన 10 సంవత్సరాల్లో రాని పెట్టుబడులు ఈ సంవత్సరంలో తీసుకొస్తాం జరిగింది. 9.5 లక్షల కోట్ల పెట్టుబడి, తద్వారా 8.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడానికి మేము ఒప్పందాలు కుదుర్చుకున్నాం.
అనేక దశల్లో ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ లో చూస్తే ఈరోజు భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 ఉంది. భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా మేము ఇస్తున్నాం. వృద్ధులకి 1000 రూపాయలు పెంచాం, వికలాంగులకి 3000 రూపాయలు పెంచాం. బెడ్కే పరిమితం అవుతే 15,000 రూపాయలు ప్రతి నెల ప్రభుత్వం ఇస్తుంది. భారతదేశంలో ఏకైక ప్రభుత్వం ఇస్తుంది, అది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. గత ప్రభుత్వం దొంగ బిల్లులు పెట్టి కేంద్రం నుంచి 250 కోట్ల రూపాయలను రాబట్టిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు. ఇది కేంద్రం చేసిన ఆడిట్లో బయటపడిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే నసీర్, మేయర్ కోవెల్మూడి రవీంద్ర, ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, టీడీపీ నేతలు దాసర్ రాజా మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. జగన్ పాలనకు చంద్రబాబు పాలనకు మధ్య ఉన్న తేడాను ప్రజలు గమనించారని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని తెలిపారు. గత ప్రభుత్వం సంక్షేమం పేరుతో డబ్బులిచ్చి సాయంత్రానికి వసూలు చేసే కార్యక్రమం తప్ప ఏమీ చేయలేదన్నారు. కేంద్ర పథకాలకు నిధులు తీసుకుని పనులు పూర్తి చేయకపోవడంతో వాటిని కూటమి ప్రభుత్వం తిరిగి కేంద్రానికి చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. జీజీహెచ్ అభివృద్ధికి అన్ని చర్యలు చేపట్టామని, గతంలో ఉన్న ఆరోగ్య శాఖ మంత్రి హాస్పిటల్ డెవలప్మెంట్ కోసం పర్సంటేజీలు అడిగారని, ఇది వాస్తవమో కాదో చెప్పాలని నిలదీశారు. తీసుకునే విధానం 2-3 రెట్లు మందమ్మి, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమన్నా ఉంటే ఒక ఇన్స్టాల్మెంట్ తీసుకోవడం, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి డైవర్ట్ చేయడం, ఆ పథకాలన్నీ నీరు కాల్చడం. దాదాపుగా 90 సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ 60% వాళ్ళు ఇస్తారు, 40% మన స్టేట్ పెట్టుకోవాల్సిన అన్నింటినీ కూడా దేన్ని ఒక జల్ జీవన్ మిషన్ వాటర్ స్కీమ్స్ కానీ దేన్ని వాళ్ళు ఎక్కువ మైనారిటీ సోదరులు ఉన్నారు కాబట్టి మీకు ఇంకొక సంవత్సరంలో 30 కోట్ల రూపాయలతోటి ఒక మంచి రేడియోథెరపీ యూనిట్ కూడా తీసుకోండి. ఇది అంతకు ముందే ప్రభుత్వంలో సిమెన్స్ కంపెనీ వాళ్ళు, ఓఎన్జీసీ వాళ్ళు ఇదే ప్రోగ్రామ్ చేయాలనుకుంటే మా ఆరోగ్య శాఖ మంత్రి గారు 2% కమిషన్ అడిగారంట. ఇది వాస్తవం రజనీ గారు కానీ ఇంకోళ్ళు కానీ కాదని చెప్పమనండి. పత్రికాముఖంగా దేవుడి మీద ప్రమాణం చేసి, అల్లా మీద ప్రమాణం చేసి చెప్పమనండి ఇది వాస్తవం కాదు అని. ఇది వాస్తవం అని నేను అన్ని దేవుళ్ళ మీద ప్రమాణం చేసి చెప్తా. గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ది చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్దంగా ఉందని ఎమ్మెల్యే నసీర్ తెలిపారు. వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని గుర్తించి వాటిని తన దృష్టికి తెస్తే పరిష్కరిస్తానని టీడీపీ శ్రేణులకు చెప్పారు. ఒకళ్ళెళ్ళి గుంటూరు తూర్పు నియోజకవర్గ సమస్య సెంట్రల్ పార్టీ ఆఫీస్ లో కూర్చున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ సమస్య అండి మా ఎమ్మెల్యే గారి దగ్గర కాకుండా మీ దగ్గరికి వచ్చామని చెప్తే వాళ్ళు నాకు ఫోన్ చేస్తే సాయంత్రం దాకా మైండ్ పనిచేయట్లేదు. ఎందుకు నేను ఇక్కడ ఉండగా వాళ్ళు ఎందుకు వెళ్ళారు అని. అంటే మా దగ్గర ఉదయం సాయంత్రం మేము అందుబాటులో ఉంటున్నాం, నా దగ్గర రాకుండా వాళ్ళ ఇబ్బంది ఏంటి, నేను ట్యాకిల్ చేయలేకపోతున్నానా, లేకపోతే మన దగ్గర ఉన్న వ్యవస్థ సరిపోవట్లేదా, ఎందుకని. ఈ విధంగా మీరు కూడా మీ డివిజన్ పార్టీలో డివిజన్ పార్టీ అధ్యక్షులు నూతనంగా ఏర్పాటు చేస్తాం. ప్రతి ఒక్కళ్ళు కూడా కార్యాలయాలు పెట్టుకోవాల్సిందే. దానికి ఎటువంటి సహకారాలు ఉన్నా తప్పకుండా మేము కూడా మీకు అందిస్తాం. ఇదంతా 100% ప్లాన్డ్ గా ఆలోచనతో క్రమశిక్షణతో చెప్పినట్టు విధంగా జరగాల్సిందే. దీంట్లో ఎక్కడ డీవియేషన్ ఉండదు, ఎవరి పాత్ర దీంట్లో ఉండదు. చెప్పినటువంటి మాట చెప్పినటువంటి విధంగా పార్టీ ఆదేశాలను మీ దగ్గర తీసుకొని వస్తాను. పరిపాలనకు కొత్త నిర్వచనం చెప్పిన నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అట్టడుగు వర్గాలకు సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో మోడీ పరిపాలన చేస్తున్నారని చెప్పారు. గుంటూరులో మంత్రి సత్యకుమార్ మీడియాతో మాట్లాడారు. దేశంలో 27 కోట్ల మంది పేదరికం నుండి బయటపడ్డారని అంతర్జాతీయ సంస్థలు వెల్లడించాయని అన్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం, ఆరోగ్యం, అభివృద్ది విషయంలో వినూత్న మార్పులు వచ్చాయని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో 60 లక్షల మందికి పైగా ఆయుష్మాన్ భారత్ కార్డులు అందించడం జరిగిందని చెప్పారు. ఎన్టీఆర్ వైద్య సేవా కార్డులతో పాటు ఆయుష్మాన్ భారత్ కూడా సమర్థవంతంగా పనిచేస్తాయని అన్నారు. కరోనా వైరస్ విషయంలో ఎలాంటి ఆందోళనకరంగా లేదని చెప్పారు. కరోనా పాజిటివ్ కేసులు పెరిగినప్పటికీ తగిన విధంగా వైద్యులు సేవలు అందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉందని స్పష్టం చేశారు. సమావేశంలో బీజేపీ నేతలు విష్ణువర్ధన్ రెడ్డి, చెరుకూరి తిరుపతిరావు, వల్లూరి జయప్రకాష్, ఎడ్లపాటి స్వరూపారాణి తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ చూసినా ఇవాళ దేశంలో అభివృద్ధి ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.
దేశ ప్రజల జీవితాల్లో, మరీ ముఖ్యంగా పేదల జీవితాల్లో పరివర్తన, మార్పు వచ్చింది. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ పేరుతో నరేంద్ర మోడీ గారు దాన్నే ఒక మంత్రంగా చేసుకుని సాగించిన పరిపాలన వాళ్ళ ప్రజల్లో ఒక నమ్మకాన్ని పెంచింది. ఇటువంటి నాయకత్వం ఈ దేశానికి అవసరము. మనమందరం కలలు కంటున్న వికసిత భారత్ నిర్మాణం కావాలంటే, భారత్ మళ్ళీ విశ్వగురువుగా పునర్వైభవం సాధించాలంటే ఇటువంటి నాయకత్వం దేశానికి అవసరమని ప్రజలందరూ ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. ఆ నమ్మకాన్ని కూడా నాయకత్వం పట్ల, సమర్థ నాయకత్వం పట్ల ప్రకటిస్తారు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్లను ఎమ్మెల్యే నసీర్ పంపిణీ చేశారు. రైలుపేటలోని గొలుసు నాంచారమ్మ కొండలరావు మున్సిపల్ స్కూల్లో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సమత, ఎంఈఓ కుర్దూష్లతో కలిసి ఆయన పాల్గొన్నారు. మంత్రి నారా లోకేష్ విద్యారంగంలో నూతన విధానాలు అమలు చేస్తూ అనేక మార్పులకు శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే చెప్పారు. ఈ కిట్ కోసం ఒక్కో విద్యార్థికి దాదాపు 2,500 రూపాయలు ఖర్చవుతుందని అన్నారు. విద్యా సంవత్సరం మొదటి రోజునే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరుతో వాళ్ళకి ఇచ్చేటువంటి విద్యా కిట్లను ఈరోజే మొదటి రోజు 12వ తారీఖునే పిల్లలకి స్కూల్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 35 లక్షల మంది పిల్లలకి దాదాపు 1000 కోట్ల రూపాయలతో ఒక్కొక్క కిట్ 2,500 రూపాయలు విలువ కలిగేటువంటి కిట్లో పుస్తకాలు, నోట్బుక్స్తో పాటు టెక్స్ట్ బుక్స్, బ్యాగ్, సాక్స్, షూస్, బెల్ట్, ఈ యూనిఫామ్స్ 3 యూనిఫామ్స్తో ఒక కిట్ని ఏర్పాటు చేసి మొదటి రోజునే ఇవ్వడం అనేది ఒక హిస్టారికల్ ఇది. ఎందుకంటే బ్యాగ్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, వాళ్ళకి 3 జతల యూనిఫామ్ కానివ్వండి, షూస్, సాక్స్, వాళ్ళకి బెల్ట్ కానివ్వండి, అన్ని మంచి క్వాలిటీతో కూడా వాళ్ళకి ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా ఈరోజు తల్లికి వందనంతో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే పిల్లలందరికీ కూడా ఈరోజు 15,000 రూపాయలు, చదువుకున్న ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయలు ఈరోజు అకౌంట్లో పట్టడం జరిగింది. పిల్లలు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. వేసవి సెలవుల అనంతరం స్కూల్స్ తెరుచుకున్నాయి. స్టూడెంట్స్ రాకతో పాఠశాలల వద్ద సందడి నెలకొంది. పలు స్కూల్స్ వద్ద విద్యార్థులకు ఘనస్వాగతం పలుకుతూ బెలూన్స్ తో డెకరేట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని స్థాపించి సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా మాయాబజార్లోని డిప్యూటీ మేయర్ సజీలా కార్యాలయంలో కేక్ కటింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో వార్డు ప్రెసిడెంట్ కుదూస్, మాజీ కార్పొరేటర్ బాషి, సుబ్బారావు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యోగాంధ్ర కార్యక్రమాలను గుంటూరులో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో యోగాతో పాటు పలు పోటీలను నిర్వహించారు. జిల్లా స్థాయి పోటీల్లో విజయం సాధించిన వారిని విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు పంపడం జరుగుతుందని డీఎంఎన్ హెచ్ఓ విజయలక్ష్మి తెలిపారు. యోగాతో ఆరోగ్యంగా ఉండవచ్చని, ప్రతి ఒక్కరు తమ జీవితంలో యోగాకు ప్రతిరోజు కొంత సమయం కేటాయించాలని సూచించారు. సచివాలయం వైజ్, సెక్రటరియట్ వైజు, తర్వాత మండల వైజు విన్నర్స్ అందరినీ కూడాను డిస్ట్రిక్ట్ లెవెల్లో పిలిచి ఇక్కడ కూడా వాళ్ళ కాంపిటీషన్లు అయిన తర్వాత మనం స్టేట్కి, విశాఖపట్నానికి పంపిస్తాము. సో వాళ్ళే కాకుండా లోకల్గా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను, గుంటూరు అర్బన్లో ఉన్న వాళ్ళందరూ కూడాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడాను ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు రేపు కూడా ఉంటుంది ఈ ప్రోగ్రాము. సో మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 దాకా, 10 అబవ్ నుంచి మనం ఎనీ ఏజ్ వాళ్ళని కూడా తీసుకుంటాము. తర్వాత ఈ కాంపిటీషన్లో భాగంగా మనము యోగా సాంగ్ ఒకటి ఉంటుంది. అది నాట్ ఓన్లీ తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో ఏ భాషలో పాడినా కూడా మనం కాంపిటీషన్లో తీసుకుంటాము. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేసే సెన్సార్ బోర్డుని బీజేపీ ప్రభుత్వం నియంత్రించాలని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్, ఏపీ అర్చక సేవా సంఘ ప్రధాన కార్యదర్శి జంధ్యాల రామలింగేశ్వర శాస్త్రి విజ్ఞప్తి చేశారు.
గుంటూరు నగరానికి విచ్చేసిన వైద్య విద్యా ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ని బ్రాహ్మణ చైతన్య వేదిక అర్చక సేవా సంఘం సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ హిందూ దేవాలయాల ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మంచు మోహన్ బాబు నిర్మించిన కన్నప్ప సినిమాలో సనాతన ధర్మాన్ని కించపరిచి బ్రాహ్మణ ఆచార వ్యవహారాల్లో ఒక భాగమైన సికను పిలక గిలక అనే పాత్రలు సృష్టించి బ్రాహ్మణ సమాజాన్ని అవమానించి గేలి చేయడం అనేది మంచు మోహన్ బాబు కుటుంబానికి అలవాటుగా మారిపోయిందని అన్నారు. గతంలో దేనికైనా రెడీ సినిమాలో బ్రాహ్మణ జాతిని కించపరిచే విధంగా వారి మనోభావాలను దెబ్బతినే విధంగా మోహన్ బాబు కుటుంబం ప్రవర్తించిందని, ఇప్పుడు కొత్తగా కన్నప్ప అనే సినిమాలో సనాతన ధర్మాన్ని దేవీ దేవతల్ని అవమానపరిచేలా పార్వతీ అమ్మవారిని అర్ధనగ్న ప్రదర్శన సన్నివేశాలను కన్నప్ప సినిమా అనే చరిత్ర వక్రీకరించి కల్తీ కన్నప్ప సినిమా మోహన్ బాబు నిర్మించారని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రికి బీజేపీ రాష్ట్ర నాయకులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో దర్శనపు శ్రీనివాస్, ఐలూరు శ్రీనివాస్, యనమదల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మాకు ఇచ్చిన హామీ ఏంటంటే ఖచ్చితంగా ఇది పార్టీలో పెట్టి అభ్యంతరకర సన్నివేశాలను తొలగించేలాగా సెన్సార్ బోర్డు రీజనల్ ఆఫీసర్ గారికి కేంద్ర ప్రభుత్వం ద్వారా తాము బీజేపీ పార్టీలో ఉండి ఒత్తిడి తీసుకువచ్చి అభ్యంతరకర సన్నివేశాలు తొలగిస్తామని చెప్పి రాష్ట్ర మంత్రివర్యాలు స్పష్టంగా అర్చక పురోహిత బ్రాహ్మణ సంఘాలకి సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ నాయకులకు స్పష్టంగా తెలియజేయటం జరిగింది. కూటమి ప్రభుత్వం సుపరిపాలనకు ఏడాది పూర్తి అయిన సందర్భంగా 55వ డివిజన్ అధ్యక్షులు మేకపోతుల సోమశేఖర్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి దాసరి రాజా మాస్టర్ కేక్ కటింగ్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేములకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్ రెడ్డి రాక్షస పాలనను అంతమొందించి ఏడాది పూర్తయిందని, చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందజేస్తుందన్నారు. 1వ తారీఖున 4,000 రూపాయల పెన్షన్లు, ఉద్యోగస్తులకు 1వ తారీఖున జీతాలు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మెగా డిఎస్సీ, ఈ రోజు తల్లికి వందనం ఇలా సంక్షేమ పథకాలను ఇస్తూ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల మన్ననలు పొందుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని, రాష్ట్రం అభివృద్ది పదంలో పయనిస్తుందని, రాజధాని పోలవరం పనులు పరుగులు తీస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 55వ డివిజన్ అధ్యక్షులు మేకపోతుల సోమశేఖర్, సౌపాటి రత్నం, పాటిబండ్ల బలరాం, ఎరగోపు నాగేశ్వరరావు, దాసరి రావణ్, గొడుగు శంకర్, అరవపల్లి శ్రీనివాస్, ఎద్దల రమేష్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైన సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రజలందరూ పండగ వాతావరణం సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. సూపర్ 6లో భాగంగా ఇప్పటికే గ్యాస్ సిలిండర్లు మహిళలకి ఉచితంగా దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం అయింది. ఈ రోజున తల్లికి వందనం అని ఈ రోజున దాదాపుగా 67 లక్షల మంది విద్యార్థులకు 87,000 కోట్లు ఈరోజు రిలీజ్ చేసి 8,700 కోట్లు ఈరోజు రిలీజ్ చేసి ఎంతోమంది లబ్ధి పొందుతున్న పరిస్థితి. సూపర్ 6 పథకంలో భాగంగా అన్ని సమస్యలు ఈ రోజున తీరుస్తున్న పరిస్థితి. దిగ్విజయంగా ఈ రోజున నెహ్రూ నగర్లో నసీర్ గారి ఆదేశాల మేరకు 55వ డివిజన్ సందర్భంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం సంబరాలని కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా నెహ్రూ నగర్ 4వ లైన్లోని ఇండియన్ బ్యాంకు వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు మహిళా సెక్రటరీ గుడిపల్లి వాణి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో దాసరి రాజా మాస్టర్, బత్తిన శంకర్, పులిగడ్డ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరించాలనే ఆలోచనను కేంద్రం మానుకోవాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ స్టీల్ ప్లాంట్పై ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నాయని కార్మిక సంఘ నేతలు మండిపడ్డారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిలిపివేయాలంటూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శంకర్ విలాస్ సెంటర్లో నిరసన కార్యక్రమం జరిగింది. కార్మిక సంఘ నేతలు రాధాకృష్ణమూర్తి, మాల్యాద్రి, హనుమంతరావు, అరుణ్, అంజిబాబు ఇతర నాయకులు పాల్గొని కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించమని కేంద్రం చెబుతూనే కార్పొరేట్ శక్తులకు కట్టపెట్టేందుకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుందని ధ్వజమెత్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు గనులు ఇవ్వాలని అడగకుండా రాష్ట ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలకు గనులు కట్టపెట్టాలని సిఫార్సు చేయడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. దాదాపు 32 మంది ప్రాణాలు వదిలి త్యాగాలు చేసి దాదాపు కొన్ని నెలల పాటు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే ఈ ఉక్కు ఫ్యాక్టరీ వచ్చింది. ఇవాళ ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టడానికి పెద్ద ప్రయత్నం జరుగుతూ ఉంది. పైకి ఒక మాట చెప్తా ఉన్నారు, లోపల మాట చేస్తూ ఉన్నారు. పైకి చెప్పేదేమో ప్రైవేటీకరణ ప్రతిపాదనలు లేవంటారు, లోపల మాత్రం ప్రైవేటీకరణకు అనుకూలమైనటువంటి పనులన్నీ చేస్తూ ఉన్నారు. 5,400 మందిని ఎందుకు తొలగించారని అడుగుతున్నారు. 3 బ్లాస్ట్ ఫర్నేసుల్ని పని చేయకుండా ఆపేశారు. మీకు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని ఉంటే ఈ పనులు ఎందుకు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. అందువల్ల బ్లాస్ట్ ఫర్నేసుల్ని వెంటనే ప్రారంభించాలి. 5,400 మంది పైగా తీసేసినటువంటి కార్మికుల పనులోకి తీసుకోవాలి. తీసివేతల్ని ఇంకేమాత్రం లేకుండా కూడా ఉపసంహరించుకోవాలి. ఫ్యాక్టరీని బలోపేతం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఏఐటీసీగా మొన్న జాతీయ కౌన్సిల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షించాలి. దానికోసం ఏఐటీసీ కమ్యూనిస్ట్ పార్టీలు భారీ ఎత్తున పోరాటం సాగించి విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటామని చెప్పేసి ఆ మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తూ ఉన్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలి. ఈ దేశంలో ఉన్న ప్రైవేటు గనులన్నిటికీ, ప్రైవేటు ఫ్యాక్టరీలన్నిటికీ సొంత గనులకు ఇస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు విశాఖ స్టీల్ ప్లాంట్కి మాత్రం గనులు కేటాయించలేదు. ఏడాది కూటమి ప్రభుత్వ పాలనలో విద్యార్థులు, నిరుద్యోగులు, యువత వెన్నుపోటుకు గురయ్యారని వైసీపీ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య విమర్శించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం విద్యార్థి, యువజన వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ చంద్రబాబు పాలనలో అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి పూర్తిగా విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన విషయం కూడా తెలియజేస్తూనే ఉన్నాను. 7 ఏళ్ల కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో మా విద్యార్థులకు కానీ యువజనులకు చేసిన అన్యాయాన్ని. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.